500 సంవత్సరాల క్రితం ఒక సాలగ్రామం ఇలా ఒక విగ్రహంగా మారిన అద్భుతం బృందావనంలో జరిగింది. బృందావనంలో ఉన్న 6 గోస్వాములలో ఒకరైన గోపాల భట్ట గోస్వామి వారు నేపాల్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆయన కమండలంలో 12 సాలగ్రామ శిలలు వచ్చాయి. బృందావనం వచ్చాక గోపాల భట్ట గోస్వామి గారు రోజు ఆ సాలగ్రామ శిలలకు అభిషేకం చేస్తున్నారు. కానీ మనస్సులో మాత్రం ఈ సాలగ్రామ శిల విగ్రహ రూపంలో ఉంటే బావుండు, అలంకరణ చేయొచ్చు అని అనుకునేవారు. ఒకరోజున ఒక వర్తకుడు వచ్చి ఎన్నో ఆభరణాలు, వస్తువులు ఇచ్చారు. కానీ సాలగ్రామ శిలకు ఎలా అలంకరణ చేయాలి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి సాలగ్రామ శిలలను పడుకోబెట్టారు. అయితే భక్తుల మనస్సు తెలిసిన గోపాలుడు ఒక అద్భుతం చేశారు. ఉదయం పూజకు సిద్ధం అయి సాలగ్రామ శిల తెర తీసేసరికి ఒక సాలగ్రామ శిల విగ్రహ రూపంలో ఉన్నది. అదే రాధారమణ్ విగ్రహం. అది చూసిన గోపాల భట్ట గోస్వామి వారికి సంతోషం ఎంతో కలిగింది. కేవలం అరచేయి అంత పరిమాణం ఉండే రాధారమణ్ విగ్రహం ఇప్పటికీ బృందావనంలో సేవలు అందుకుంటుంది. జై శ్రీ కృష్ణ. బృందావన్ ధామ్ కి జై.